నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జనగామ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు ఇక్కడే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలపైన ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం కోసం వచ్చాం. సమస్య ఏంటంటే ముఖ్యంగా ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఒక కొత్త యాప్ను తీసుకొచ్చారు. శిశు మహిళా సమృద్ధి అనే యాప్ను తీసుకొచ్చారు. మరి ఈ యాప్ను రద్దు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన యాప్లు మాత్రమే మేము చేస్తాం. ఈ కొత్త యాప్ వల్ల పనిభారం పెరుగుతుంది, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని రద్దు చేయాలని మొన్న 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రజావాణి అధికారులకు సిఐటి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చాం. అక్కడ ప్రజావాణి చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి సార్ గారు చర్చలు జరిపారు. చర్చలు జరపడమే కాదు, వినతి పత్రం పైన కలెక్టర్ గారికి ఈ యాప్ను రద్దు చేయాలని అడుగుతున్న సమస్యలన్నింటినీ, వినతి పత్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి రాశారు. అట్లాగే అక్కడి నుండి ఐసీడీఎస్ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్లి డైరెక్టర్ గారిని కలిశాం, జాయింట్ డైరెక్టర్ గారిని కలిశాం. వాళ్ళు కూడా అనేక విషయాలు తెలియజేశారు. అందుకని అక్కడ ప్రజావాణి అధికారులు తెలియజేసిన అంశాలని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అంశాలన్నీ వివరించడం కోసం ఈరోజు ఇక్కడ వినతిపత్రం కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ వినతిపత్రం కార్యక్రమం సందర్భంగా లోపల అధికారులు పిలిచారు. అడిషనల్ కలెక్టర్ గారు, ఆ కలెక్టర్ గారే డీడబ్ల్యూఓ బాధ్యతలలో కూడా ఉన్నారు. ఆ ప్రజావాణి అధికారులు రాసిన అంశాలని ఆ వినతిపత్రం పైన చాలాసేపు చర్చలు జరిగినాయి. వాళ్ళు అనేక అంశాలు కూడా అంటే యాప్ మంచిగా ఉంది, ఆప్షన్స్ బాగున్నాయని రకరకాలుగా మాట్లాడినా మన వైపు నుంచి మనము వినలేదు. అది యాప్ను మొత్తం రద్దు చేయాలి, రద్దు చేయకపోతే మేము ఊరుకోం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఇంకా ఇది జనగాం వరకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలను కూడా ఉధృతం చేస్తామనేసి తెలియజేయడం జరిగింది. అయితే కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకా వాళ్ళు ఫైనల్ గా ఏం చేయాలనే నిర్ణయానికి రాలేదు. రద్దు అనేది హామీ ఇవ్వలేదు, ఫైనల్ గా ఏం చేయాలి అనేది ఇంకా నిర్ణయానికి రాలేదు. రద్దు అనే నిర్ణయం మనకు హామీ రాలేదు కాబట్టి ఈ సమస్య ఇంకా ఉంది ఈ జిల్లాలో. అందుకని ఈ జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా తెలియజేస్తున్నాం, పోరాటం ఇంతటితో ఇంకా ఆగలేదు. ఈ పోరాటం ఇంకా ముందుకు సాగాలి. యాప్ రద్దు అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించడం కోసం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఈ జిల్లాలో అందరూ కూడా సిద్ధం కావాలి. యూనియన్లకు అతీతంగా సిద్ధం కావాలి. యూనిటీగా ఉండి పోరాడి విజయం సాధించాలనేసి కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే అధికారులకు కూడా తెలియజేశాం చర్చల సందర్భంగా. ఇది ఒక జనగాం జిల్లా సమస్యనే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కూడా వస్తుంది. అందుకని జనగాం జిల్లా వాళ్ళు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. ఇంతటితో ఆపకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందనేసి కూడా తెలియజేశాం. అట్లాగే తొందరగా ఇది రద్దు చేయకపోతే మళ్లీ మొన్న 2 రోజుల క్రితం ప్రజావాణికి పోయినట్టుగా మళ్లీ మరి మేము అక్కడికి వెళ్లి ప్రజావాణి అధికారులను అడగాల్సి వస్తుంది. అట్లాగే ఐసీడీఎస్ రాష్ట్ర అధికారులను కూడా అడగాల్సి వస్తుంది. మరి ఆ పరిస్థితి వచ్చేదాకా ఈ జిల్లా అధికారులు మీరు చూసుకోవద్దు, మేము అక్కడ దాకా కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ చర్చలలో మన వైపు నుండి చెప్పిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేయాలి. లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామనేసి కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది.